ప్రార్థన చేస్తున్నాము. వాక్యం నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువా నీ వందనములు, స్తోత్రములు, స్తుతులు నాయన. గత కాలం అంతా నీ రెక్కలేడ మమ్మల్ని భద్రపరిచారయ్యా. యేసు ప్రభా తండ్రి నాయన, ఇదిగో ఈ శుక్రవారం తండ్రి అయ్యా మమ్మల్ని ఒక్కసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. యేసు ప్రభయ్య నాయన నీకే స్తుతులు, స్తోత్రముల దేవా. యేసు ప్రభా నీ దైవాత్మ చేత నడిపించు తండ్రి. ఎందరైతే అయ్యా నీ ఆత్మ చేత నడిపించబడతారో వాళ్ళందరూ కూడా దేవుడు పిల్లలుగా పిలువబడతారని వాక్యంలో చెలవించినట్లుగా దేవా. యేసు ప్రభయ్య నాయన నీకు స్తోత్రములు. అయ్యా దైవాత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. యేసు ప్రభయ్య అయ్యా నీ వాక్కుతో నాయన మాట్లాడమని అడుగుచు ఉన్నాను దేవా. అయ్యా ఈయనే చెవిని నాయన గ్రహించే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్క బిడ్డకి మీరు దయచేయమని అయ్యా అడుగుచు ఉన్నాను దేవా. నీకు స్తోత్రములు తండ్రి. నీకేమిచ్చి మేము రుణము తీర్చలేం ప్రభా. అయ్యా మా తండ్రి మా బ్రతుకు దినమంతా కూడా స్తుతించినా కూడా నీ రుణం మేము తీర్చలేము తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు, స్తుతులు నాయన. కూడిన మమ్మల్ని దర్శించండి అయ్యా, మాతో మాట్లాడండి తండ్రి. యేసయ్య భూదిగంతముల వరకు సర్వ సృష్టిలోనికి సువార్త ప్రకటించుతూ ఉండగా తండ్రి అయ్యా నీవు మాట్లాడండి తండ్రి. ఆపదలో ఉన్న వారిని ఆపద మీరు తప్పించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా. యేసు ప్రభయ్య మన ఆయన అయ్యా నీకు స్తోత్రములు, స్తుతులు నాయన. వరద కోసం ఎంతో మంది బిడ్డలు నా తండ్రి అయ్యా నశించిపోయారు దేవా. యేసయ్య కుటుంబాలను నాయన బిడ్డలను తండ్రి మీరు కాపాడి రక్షించండి అయ్యా. అయ్యా నీకు స్తోత్రములు, స్తుతులు నాయన. అయ్యా తండ్రి మా దేశాన్ని మా రాష్ట్రాలని కాపాడు తండ్రి. యేసు ప్రభా నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా నీకే వందనాలు నాయన. దేశ నాయకులందరినీ కూడా మీరు కాపాడి రక్షించండి అయ్యా. స్తోత్రముల దేవా. అయ్యా నీకే స్తుతులు సమర్పిస్తున్న ఆయన నా ప్రభా నీకు స్తోత్రములయ్యా. సంతానం లేని బిడ్డలకు సంతాన దీవెన కూడా దయచేయమని అడుగుచు నాయన. అయ్యా మా తండ్రి అయిన దేవుడు అని అడుగుచు ఉన్నాం తండ్రి. యేసయ్యా అడిగితే ఇస్తా, ఎదిగితే దొరుకుతా, తీతే తట్టబడతానని వాగ్దానం ఇచ్చావు మనకు అడుగుచు ఉన్నాం. ప్రార్థన ఆలకించి ఆయన అంగీకరించి అయా శిలువలో మా కోసమై ప్రాణం అర్పించిన దేవా. యేసు ప్రభా తిరిగి లేసిన తండ్రి నాయన నీ శిలువతో అనేకమైన బిడ్డలను బాగు చేసిన ఆయన నీ శిలువ ఎంతగా చేర్చుకోమని తోడై ఉండమని అయ్యా. నిలబడేది నీవు, మాట్లాడేది నేనని చెలవిస్తున్న తండ్రి అయ్యా. నీవే మాతో అందరితో మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామమును బట్టి అడుగుచు ఉన్నాను మా పరమ తండ్రి. మరణాత దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదువుకున్నాం. లోకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుంచి వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేయవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉండెను. ఆ పట్టణములో ఒక యెదవరాలు కూడా ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను. గాని అతడు కొంతకాలము ఒప్పుకోకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ యెదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి జోగాడిచున్నట్లు ఆమెకు న్యాయము తీర్చుదనని తనలో తాను అనుకునేను. ఆమేన్. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర. ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే
బదులు పలుకలేదా ఏ ప్రేమ ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే చిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర కరుణామయుని దయగల పాత్ర. హల్లెలూయా. మరి యొక్క వాక్య భాగంలో ఏంటంటే వారు ఇసుకగా నిత్యము కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేయవలెనని అనుటకు దేవుడు ఎవరితో చెప్తున్నాడు అంటే మనుషులతో చెప్తున్నాడు అనమాట. దేవుడు వారితో ఈ ఉపమానం చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు. ఏ ఉపమానం అంటే దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు. ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉన్నాడు అని మరి ఎవరితో చెప్తున్నాడంటే మరి అనేకమైన ప్రజలతో చెప్పుచూ ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు బోధ చేస్తూ ఉన్నారు. మరి ఆ పట్టణంలో ఎవరున్నారంటే ఒక యదవరాలు కూడా ఉందంట. అప్పుడు ఏం చేస్తున్నామే అతని యొద్దకు తరచుగా వచ్చి మరి ఆ ఊర్లో ఒక న్యాయాధిపతి ఉన్నాడని ఏం చేస్తుందంటే ఆ యదవరాలు ఆయన దగ్గరికి మరి నాకు నా పతివారికి న్యాయం తీర్చమని అడుగుచూ వస్తుందన్నమాట. మరి మాటి మాటకు వస్తుంది. ఎక్కడికి వస్తుందంటే న్యాయాధిపతి దగ్గరికి. అతడు ఏం చేస్తున్నాడంటే కొంతకాలం ఒప్పుకోకపోయాడు. మరి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మరి ఇదిగో ఇస్తా అదిగో మరి ఇస్తాను రేపురా ఎల్లుండ్రా అని ఈ లోకంలో ఎట్లయితే మరి రమ్మని అంటారో అప్పుకి వెళ్ళినప్పుడైనా లేకపోతే దేనికైనా మరి ఈయన ఏం చేస్తున్నాడంటే ఆమె ఎన్నిసార్లు వెళ్ళినప్పటికీ కూడా మరి అంటున్నాడు కొంతకాలము ఒప్పుకోకపోతున్నాడు అనమాట. ఆమె న్యాయం తీర్చడానికి మరి ఆయనకు మనసు రాదు అప్పుడు వరకు కూడా. తర్వాత అక్కడ అనుకుంటున్నాడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఏమంటున్నాడు ఇక్కడ అంటే దేవుడు అంటే మరి భయపడాలని ఆయనకు కూడా ఉండగాని ఇప్పుడు వరకు భయపడలేడు. ఏమంటున్నాడు దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినా సరే ఈ యదవరాలు నన్ను తొందర పెట్టుచున్నది. మరి కనుక ఆమె మాటి మాటికి వచ్చి జోగాడుచున్నట్లు ఆమెకు న్యాయము తీర్చుదునని తనలో తాను అనుకుంటున్నాడు అనమాట. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్య భాగాన్ని బట్టి ఏం చేస్తుందంటే మాటి మాటికి వచ్చిందని ఆయన ఏం చేస్తున్నాడంటే న్యాయం తీరుస్తున్నాడు అనమాట. ఏ ఒక్క విషయంలోనైనా సరే మనల్ని కూడా మనం మాటి మాటికి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు మన విషయంలో కూడా మరి యదవరాలి విషయంలో న్యాయం తీర్చిన దేవుడు మన యొక్క విషయంలో కూడా న్యాయాన్ని తీరుస్తారనమాట. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలంటే విశ్వాసం. ఈమెం చేసింది న్యాయం తీర్చలేదు కదా నేను వెళ్ళిపోవడం ఇక ఈ దగ్గర ఎందుకులే మళ్ళీ నేను రావద్దులే మరి అనుకోలేదు. కానీ ఏం చేసింది మాటి మాటికి వచ్చి జోగాడింది అనమాట. మరి దేవుడిని కూడా మనం కూడా జోగాడాలంట మాటి మాటికి. మరి దేవుడికి ఇదిగో మనకు ఒక సమస్య వచ్చిందనుకో మనం ఏం చేయాలి సన్నిధిలోకి వచ్చి మరి దేవుడు ఎదుట మనం ప్రార్థన చేస్తే దేవుడే మనకి మరి ఆ కార్యాన్ని చేస్తారంట. హల్లెలూయా. మరి ఈ లోకంలో నేను నువ్వు ఈ మనుషులు చేసేది కాదు. కానీ మరి ఎందరూ ఎన్నన్నా ఏ మాట వినవద్దు దేవవాక్యే నిజమో దిక్కులు చూడొద్దని దేవదాసాయి గారు అన్నట్లుగా మనం ఎవరి వైపు చూడాలంటే యేసు క్రీస్తు ప్రభు వైపు. మరి యేసు క్రీస్తు ప్రభువే మరి దేవుడు. హల్లెలూయా. అని మరి మనం నమ్ముకున్న దేవుడు మంచోడు అని మనం ఎట్లా పాట పాడుకుంటున్నాం. మరి అప్పుడు మన దేవుని అంటకు వచ్చి మరి అడిగినట్లయితే మన యొక్క కోరికను తీరుస్తాడు, మన యొక్క సమస్యలను తీరుస్తాడు. ఈ న్యాయాధిపతికి తీర్చిన మరి న్యాయము దేవుడు మన యొక్క విషయంలో తీరుస్తాడు. మరి ఆ దేవుడు తాను ఏర్పరుచుకున్న వారు దివారాత్రములు తను కూర్చి మొర్రపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా. హల్లెలూయా. మనమాట ఎవరి గురించి మొరపెట్టుకుంటున్నాం?
మన బిడ్డల గురించి, మన కోసం, మన చదువు కోసం, మన గ్రామం కోసం, మరి మనము అనేకమైన వ్యాధులతో బాధలతో ఉన్న వారి కోసం మరి దేవుని యొక్క ఏం చేస్తున్నామంటే దివారాత్రములు కూడా మరి తాను కూర్చి మొరపెట్టుకుని ఉండగా వారికి ఏదో ఒక విషయం మరి మరి మనకు ఒక విషయం జరగలేదనుకో, ఆ విషయాన్ని గురించి మనం ఏం చేస్తామంటే మరి దేవుని యొక్కకు వచ్చి మరి దివారాత్రములు కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రార్థన చేయాలంటే మొర్రపెట్టుచు ఉండగా మరి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మొట్టమొదటి మొర్రపెట్టమంటున్నారు దేవుడు. మరి మనం మొర్రపెట్టే బిడ్డలుగా ఉండాలన్నమాట. మనం చిక్కుపడకూడదు. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు వింటారేమో వీళ్ళు వింటారేమో అనుకుని మనం అట్లా అనుకోకూడదు అని ఏమంటున్నాడు ఇక్కడ దేవుడు. ఆపద కాలంలో ఎవరైతే నాకు మొర్ర పెడతారో నేను వారికి ప్రతిఉత్తరం ఇస్తానన్నాడు కీర్తనాకారుడు కీర్తన గ్రంథంలో. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నారంటే నాకు మొర్ర పెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. మన విషయంలో కూడా దేవుడు మరి న్యాయాన్ని తీరుస్తారనమాట. మనం ఏం చేయాలి? ఇసుకగా నిత్యము ప్రార్థన చేయాలి. ఇసుక్కోవాడ ప్రార్థన చేసేటప్పుడు మరి ఎంతసేపు అయినా చేయాలి. మరి ఏకూజాములు వేసి యెహోవా నామములో ప్రార్థన చేస్తే మరి కార్యాలు జరుగుతాయి అన్నమాట. మరి ఎప్పుడు చేయాలి? మనం బిడ్డల కోసం మనం దేవుని సన్నిధిలో మరి ఏకూజాములు వేసి మరి ప్రార్థన చేసే బిడ్డలుగా మనం ఉండాలని మరి ఒక వాక్య భాగంలోనే ఏముంటుంది అనమాట. ఒక స్నేహితుడు మనం పద్దాలు చెప్పుకుంటా ఉంటాం. మరి నా ఇంటికి చుట్టాలు వచ్చారయ్యా, వాళ్ళకి పెట్టడానికి ఏమీ కూడా లేదు అని మరి వచ్చి తలుపు కొడుతుంటే ఆ స్నేహితుడు అంటున్నాడు లోపల పడుకుని, నా చిన్నపిల్లలు నిద్రపోతున్నారో నేను ఇప్పుడు లేచి